ఈరోజు తెలియచేసే శబ్ద బీజాక్షరము కం. కాగుడింతంలో ఏ హల్లు ఉన్నవాళ్ళైనా సరే కా ప్రామాణికంగా ఉంటుంది. కా పక్కన సున్నా పెట్టుకుంటే కం. దీనికి దత్తాత్రేయ బీజమైన ద్రాం, కం, ద్రాం ఈ విధంగా చేసుకోవటం వలన అధర్వణ వేద ప్రామాణికమైనటువంటిది. దీనికి బల అతి బల చూర్ణం పాలల్లో తీసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఎవరికైనా నరఘోష ఉన్నా, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా దీన్ని చేసుకోవచ్చు అని అధర్వణ వేదంలో 2వ సూక్తంలో క్లుప్తంగా దీన్ని షార్ట్ హ్యాండ్లో ఋషులు చెప్పారు. ఏమని వాళ్ళు ఏ లాంగ్వేజ్లో చెప్పారంటే, నరఘోషను వాళ్ళు ఉంటే దాన్ని శ్రీ విద్య పరంగా నేను చెబుతున్నాను. ఋషులు చెప్పిన సూక్తం పరంగా వాయో యత్తే తపస్తేనాతం ప్రతి తపయో అస్మాన్ ద్వేష్టీయం వయం ద్విష్మః అంటే ఇంకా చాలా ఉంటుంది. నేను క్లుప్తంగా చెప్పాను. ఇది శరీరంలో నరఘోష వలన శరీరంలో వాయు వ్యవస్థ మొత్తం గందరగోళం అవుతుంది. వాయు వ్యవస్థ ఏంటంటే మీరు పంచప్రాణాలు అంటే ఏంటనేది చూసుకోండి వెళ్ళి. ఆ నరఘోష ఉన్న వాళ్ళైనా సరే, ఏ ఘోష లేకుండా ఏం ఇబ్బందులు లేకుండా ఉండాలనుకున్న వాళ్ళైనా దత్తాత్రేయ మంత్రమైన ద్రామ్ అనేది, ఇందులో దకారము, రకారము, రెండో ఆకారము ఈ 3 ఉంటాయి. శృతులు కం బ్రహ్మ అని చెప్పినాయి కాబట్టి బ్రహ్మ బీజానికి ఇవి చెప్పుకొని చెయ్యాలి. చేస్తే దాని నుంచి ఏంటంటే నరఘోష ఉండదు. నర ప్లస్ ఘోష అంటే మనుషుల ఘోష ఏడుపులు, దాన్ని నరఘోష అంటారు. ఒక వచ్చిన నెగిటివ్ ఏడుపులకి ఎనర్జీకి పాజిటివ్ పంపించామనుకోండి అది తగ్గిపోతుంది. ఇది దీని సబ్జెక్టు. ఈరోజు చెప్పబోయే నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నేను చాలా గొప్ప విషయాలు ఉన్నటువంటిది తెలియజేయటం జరుగుతుంది. ఎంత గొప్పదంటే, ఇంతవరకు చాలామంది శ్రీ విద్యా ఉపాసకులకి, సామాన్య జనానికి, సామాన్య ఆధ్యాత్మిక పరులకి, గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళకి కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి అనే విషయాలన్నీ కూడా సైంటిఫిక్గా కూడా నేను కొన్ని ప్రామాణికాలుగా తెలియచేస్తాను. కాబట్టి ఈ కా అనే పేరుతో ఎవరు ఉన్నా సరే కాగుడింతంలో ఈ శబ్దం వచ్చేది దత్తాత్రేయ బీజంతో నేను చెప్పింది చేసుకోవచ్చు. అతి బల వాడటం వల్ల నెర్వస్కు సమానంగా బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కుల మతాలు లేకుండా చేసుకోండి, బాగుపడండి. స్వస్తి.